అదొక కుగ్రామం, పేరు కూర్మం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తుంది ఈ ఊరు. అక్కడ విద్యుత్ లేదు, కానీ అక్కడ జీవించే వారి జీవితాల్లో చైతన్య కాంతి కనిపిస్తుంది. టీవీలు, సెల్ ఫోన్లు లేవు. బాహ్య ప్రపంచానికి ఆధ్యాత్మిక చింతనతో చూస్తున్నారు అక్కడి జనం. ఆధునిక హంగులేవి ఉండవు. ప్రకృతి ఒడిలోనే సుఖంగా జీవిస్తున్నారు. ప్రాచీన భారత జీవన శైలిని అనుసరిస్తూ ఉన్నారు. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై ఏ విధంగా జీవనం సాగించారో అదే ఇక్కడ కనిపిస్తుంది. సరళ జీవనం, ఉన్నత చింతనం కూర్మ గ్రామస్తుల ప్రత్యేకత. నిత్యావసరాలైన కూడు, గుడ్డ ప్రకృతి నుండే పొందుతూ ఉన్నారు. ప్రకృతి సేద్యమే ఆధారం. రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకు తింటారు. పశు పోషణ చేస్తారు. దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు. తమ దుస్తులకు వారే నేత కార్మికులు. ఇక్కడ గురుకులంలోని విద్యార్థులకు గణితం, సైన్స్, సంస్కృతం, హిందీ, తెలుగు, ఆంగ్లం, శాస్త్రాలు, ఆర్ట్స్, మహాభారతం, చరిత్ర వంటివి నేర్పిస్తారు. ఆధునిక కాలంలో ఇలాంటి జీవన విధానం ఆశ్చర్యం కలిగిస్తున్న కూర్మ గ్రామంలో కనిపిస్తోంది ఇదే. కూర్మ గ్రామంపై ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. సరళ జీవనం, ఉన్నత చింతన. కూర్మం గ్రామం తాలూకా జీవన విధానం 500 సంవత్సరాల క్రితం మానవుడు ఏ విధంగా జీవన విధానాన్ని కొనసాగించారో అదే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కూర్మం గ్రామస్తులు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుల్లో టెక్నాలజీ లేనిదే ఏది ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కరెంటు, మొబైలు, టీవీ, ఈ విధంగా మనం ఏది మాట్లాడుకున్నా సరే టెక్నాలజీ పరంగానే ఇప్పుడు ఉన్న జీవన విధానం అనేది కొనసాగుతుంది. తెల్లవారి లెగిసిన నుంచి సాయంత్రం పడుకుండే వరకు పూర్తిగా టెక్నాలజీ మీదే ఆధారపడి జీవిస్తున్నాడు మానవుడు. ఈ విధానంలో తన యొక్క ఆయుష్ను కూడా తగ్గించుకొని రకరకాల రోగాల బారిన కూడా పడుతున్నాడు. అయితే పూర్వం మానవుడు జీవన విధానాన్ని అవలంబిస్తే అలాంటి పరిస్థితి రాదు అని చెప్తున్నారు. వీళ్ళు తినే ఆహారం నుండి కట్టుకునే బట్ట వరకు కూడా వీళ్ళే సమకూర్చుకొని తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు కూర్మం ప్రజలు. అసలు టెక్నాలజీకి దూరంగా పూర్వకాలంలో మానవుడు జీవించే విధానాన్ని అసలు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళు జీవించే నివాసాలు ఏ విధంగా ఉన్నవి, ఈ జీవన విధానం వల్ల ప్రపంచానికి అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఏం చెప్తున్నారో ఈరోజు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనం కూర్మం గ్రామం అయితే వచ్చాము. కూర్మం గ్రామం సంబంధించి అసలు ఈ గ్రామం తాలూకా పరిస్థితి ఏంటి, ఎంతమంది జీవిస్తున్నారు, ఈ జీవన విధానం సంబంధించి ఎలాంటి మార్పులు తెచ్చే పరిస్థితి ఉందో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూర్మం గ్రామానికి సంబంధించి వర్ణ కళాశాల దగ్గర అయితే మనం ఉన్నాం ప్రజెంట్. ఎందుకంటే ఇక్కడే ఏదైతే వేద విద్యలు కానించి వాళ్ళు కట్టుకునే బట్టల వరకు కూడా ఇక్కడే తయారు చేసి వాళ్ళు సమకూర్చుకుంటారని తెలుసు. అయితే మనం పూర్తిగా చూడొచ్చు ఈ వర్ణశాల పూర్తిగా పాత ట్రెడిషన్తో చాలా అందంగా, సుందరంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా వీళ్ళు ఏదైతే గతంలో మనం చెప్పినట్టు కట్టుకునే బట్టలు సైతం వీరే స్వయంగా దీనికి సంబంధించి బట్టలను నేత రూపంలో ఈ విధంగా వేసి వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్తున్నారు. దీంట్లో కూడా రకరకాల బట్టలు కూడా వాళ్ళు ధరించే దుస్తులు కూడా పూర్తిగా వాళ్ళే తయారు చేసుకుంటారని చెప్తున్నారు. అయితే మనతో పాటు హరే కృష్ణ గురూజీ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలుకి ఏంటి ఈ యొక్క తాము కూడా స్వయంగా తయారు చేసుకున్నారు, ఈ యొక్క దీని పరిస్థితి ఏంటి వాళ్ళు మాట్లాడి తెలుసుకుంటారు. హరే కృష్ణ. మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు మీరు తినే ఆహారం నుంచి కట్టుకునే బట్ట వరకు మీరే సమకూర్చుకుంటారని విన్నాం. అసలు ఈ జీవన విధానం అసలు ఏ విధంగా ఉంటుంది, అసలుకి మీరే ఇవన్నీ సమకూర్చుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ఈ వైదిక సంస్కృతిలో పూర్వకాలం అంటే ఒక 200 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి జీవన విధానం ఆచరించేవాళ్ళు. మన భారతీయులు ప్రత్యేకంగా దీన్ని స్వయం సమృద్ధి గ్రామం అంటారు. సో మన ఆహారాన్ని మనం పండించుకోవడం, మన బట్టలు మనం నేర్చుకోవడం, మన ఇల్లు మనం కట్టుకోవడం, సో లోకల్ లివింగ్. దానివల్ల ఆ యొక్క జీవనం అనేది ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, మనకు ప్రశాంతంగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ సరళ జీవనం ప్రకారం ఆధ్యాత్మిక చింతనం కూడా ఉంటుంది. దానికి మనకు సమయం అనేది చాలా దొరుకుతుంది. సో లేదంటే మన అన్ని ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మళ్ళీ ఈ మోడ్రన్ ఎక్విప్మెంట్స్, ఈ టెక్నాలజీ వాడడం వల్ల మన లైఫ్ అనేది సఫిస్టికేటెడ్గా అయిపోతుంది. సో ఇక్కడే మనం ఉండడం, స్థానికంగా జీవించడం,
గ్రామాల్లో ఉండడం, ప్రశాంతంగా జీవించడం. అంటే జనరల్గా చూసుకుంటే అసలుకి ఈ జీవన విధానం అనేది ఇప్పట్లో మనం తలుచుకుంటే అసలు భయం వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతిదీ కూడా మానవుడు డిపెండింగ్, అంటే ఏ వస్తువు కొనాలన్నా సరే వేరే ఒకరి మీద డిపెండ్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న జీవన విధానంతో పోల్చుకుంటే ఈ జీవన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అవును, ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పెట్రోల్ లేకుండా అసలు ఏ పని అవ్వట్లేదు, డీజిల్ లేకుండా ఏ పని అవ్వట్లేదు, కరెంట్ లేకుండా ఏ పని అవ్వట్లేదు. ఒకేసారి పెట్రోల్ అయిపోయింది అనుకోండి, అంటే ప్రతిదీ కూడా మోడర్న్గా వేరే దానిపైన ఆధారపడి. ఇది అనుకోండి, ఉదాహరణకు వాళ్ళు చదువుకుంటారు, చదివిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం రావాలా, ఉద్యోగం వస్తాయి, డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలా. ఇక్కడ అలా ఏం లేదు. ఈ విధంగా వృత్తి నేర్చుకుంటారు. చిన్నపిల్లలు వాళ్ళు చదువుకుంటారు, చదివిన తర్వాత ఇక మొగ్గం నేర్చుకున్నాక మొగ్గం ద్వారా అక్కడ బతకవచ్చు, కార్పెంటర్ వేసుకొని ఆ విధంగా బతకవచ్చు, తర్వాత వ్యవసాయం నేర్చుకుని వ్యవసాయం ద్వారా బతకవచ్చు. సో ఈ విధంగా మనకు ఎవరిపైన ఆధారపడ ఉండాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉండదు మనకు. అందువల్ల ఇతరులపైన ఆధారపడ్డప్పుడు ఎప్పుడైతే లైఫ్ అనేది ఇంకా చాలా కాంప్లికేట్ అయిపోతుంది, అది క్లిష్టతరంగా మారిపోతుంది. సో అందువల్ల ఈ యొక్క వైదిక వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ వర్ణాశ్రమ వృత్తులు, ఇది మనకు ఈ నిరుద్యోగ సమస్యను కూడా తీరుస్తుంది. అండ్ జనరల్గా ఏదైతే ఈ గోకులంలో మీరు ఎలాంటి విద్యలు నేర్పిస్తారు? జనరల్గా చూసుకుంటే బయట ఉన్న ఎడ్యుకేషన్కి మీరు చెప్పే ఎడ్యుకేషన్కి పూర్తిగా సంబంధమే ఉండదు. ఎలాంటి విద్యలు నేర్పిస్తుంటారు మీరు ఇక్కడ? ప్రత్యేకంగా వాళ్ళకు చదవడం రాయడం అయితే అన్ని నేర్పిస్తాం. తెలుగు, సంస్కృతం, కొంచెం వరకు ఆంగ్లం. ఆ తర్వాత భగవద్గీత, భాగవతం నుంచి, వేదాల నుంచి మన యొక్క సంస్కృతి, మన భారతీయ వైదిక సంస్కృతి ఎలా ఉంది, మన యొక్క సంస్కృతిలో ఎలా పతివ్రతలు ఉన్నారు, ఎలా మహాత్ములు ఉన్నారు, మన యొక్క ప్రవర్తన, సత్ప్రవర్తన ఎలా ఉండాలా, ఈ మన యొక్క జీవన మనుగడకు మనం ఎలా ముందుకు వెళ్ళాలా, ఏ జీవన విధానం మనం ఆచరించాలా, అసలు ముఖ్యంగా ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏమి, అసలు ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ మనకు లభిస్తుంది. ఈ మానవ జన్మలో ఎలా మనం సార్థకం చేసుకోవాలా, ఇక ముక్తి పదానికి ఎలా నడవాలని కూడా నేర్పిస్తాం చిన్న వయసులో. అంటే జనాలు ప్రస్తుతం మనం చూసుకుంటే మనము 500 ఏళ్ల నాటి జీవన విధానం నుంచి మనిషి అనేవాడు డెవలప్ అవుతూ ఇప్పుడున్న టెక్నాలజీకి సద్వినియోగం చేసుకున్న నేపథ్యంలో మీరు మళ్ళీ పాతకాలానికి ఎందుకు అసలు వెళ్తున్నారు? ప్రజలను కూడా ఎందుకు ఈ మార్గం ఎంచుకోవాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ యొక్క టెక్నాలజీ వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇప్పుడు అడిక్షన్ ఫర్ మొబైల్స్, డ్రగ్ అడిక్షన్స్, సూసైడ్ రేట్ పెరిగిపోతూ ఉంది. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ వల్ల, అది గ్యార్బేజ్ వల్ల అది గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. గాలి కలుషితమైంది, నీరు కలుషితమైంది, ఈ భూమి కలుషితమైంది, ఈవెన్ స్పేస్ కూడా కలుషితం చేస్తున్నారు, క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. ఓకే, మనం టెక్నాలజీ ద్వారా అడ్వాన్స్మెంట్ పెరుగుతున్నాను ఒక కోణంలో, మనకి అన్ని కోణాల్లో చూస్తే సమస్యల వలయంలో మనం చిక్కుకొని పోతుంది ప్రపంచం అంతా. సో ఈ వైదిక సంస్కృతి అనేది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. సో అందువల్ల ప్రజలందరూ కూడా ఎందుకు చెప్తారంటే, మళ్ళీ భవిష్యత్తులోని సమస్యలు ఇరుక్కుంటారు. అందువల్ల ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే భగవంతుడు ఇచ్చిన జీవన విధానాన్ని, భగవద్గీత ప్రకారం ఇచ్చిన జీవన విధానాన్ని మనం ఆచరించాలి. అప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయొచ్చు. అంటే కరెంటు లేని జీవన విధానం ఊహించుకుంటే అసలుకి ఒక 5 నిమిషాలు పవర్ కట్ అనేది కలిగితే ఇంట్లో విలేజ్లో ఉండే పరిస్థితి లేదు. అలాంటిది మీరు నిత్యం కూడా అసలు విద్యుత్ లేకుండా అసలు ఎలా మీరు జీవిస్తున్నారు? అంటే కరెంట్ లేకుండానే, ఉదాహరణకు మన సిమెంట్ ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఫ్యాన్, ఏసీ అవసరం. అంటే బయట ఎండ ఉంటే లోపల ఎండ పెరుగుతుంది, బయట చలి ఉంటే లోపల చలి పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ మట్టి గోడలు ఇవి. అంటే ఈ గోడలు కూడా 18 ఇంచులు ఉంటాయి, మట్టితో చేసినటువంటి. మీరు లోపలికి వెళ్తే ఏసీ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇల్లు భగవంతుడు మనకి ఇచ్చాడు, అలాంటి మెటీరియల్, న్యాచురల్ మెటీరియల్ ఇచ్చాడు. ఇంకా కూల్, ఏసీ కంటే ఇంకెక్కువ కూల్ చేసుకున్నట్టు కూడా మనం నిర్మించవచ్చు. మనం తక్కువ సమయంలో నిర్మించాం కాబట్టి ఇలా ఉన్నాయి. సో ఈ యొక్క నిర్మాణాలు అలా ఉంటాయి అనమాట. సో మధ్యలో ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మండువా చూడవచ్చు, మధ్యలో సూర్య కిరణాలు వస్తాయి, గాలి వస్తుంది, పడుకోవడానికి వరండా ఉంటుంది. ఈ విధంగా మనం కష్టపడట్లేదు. ఇక్కడ సిటీలో ఉన్నప్పుడే కష్టం అవుతుంది, కరెంటు పోతే గాలి ఉండదు. ఇక్కడ ప్రశాంతమైన గాలి వస్తుంది. అంటే ఇక్కడ ప్రకృతికి అనుగుణంగా జీవించడం వల్ల ఇంకా సౌకర్యవంతంగా జీవిస్తాం కరెంటు లేకుండా కూడా నిరూపించడం అనమాట. జనరల్గా ఇప్పుడున్న జనరేషన్కి మీ యొక్క వైదిక విలేజ్ కోసం చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడున్నటువంటి అందరికీ జనాలకు నేను చెప్పేది ఏమంటే, మీరు దయచేసి ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి విధానం, మన భారతీయుల యొక్క వైదిక జీవన విధానం, మన పూర్వీకుల జీవన విధానం మనం ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ యొక్క అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి బయటికి రండి. ఈ విధంగా మానవ జన్మను మీరు సార్థకం చేసుకునేసి భగవద్గీత, భాగవతాన్ని చదవండి,
వైదిక సంస్కృతి నేర్చుకోండి, సత్ప్రవర్తన కలిగి ఉండండి, పరోపకార సముదాయాన్ని ఏర్పరచండి, ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి సముదాయం. హరే కృష్ణ. మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ యొక్క వైదిక విలేజ్లో వీళ్ళు కట్టుకునే బట్టల నుండి కూడా వీళ్ళు తినే ఆహారం నుంచి కూడా పూర్తిగా వీళ్ళే సమకూర్చుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ పాఠశాలకు సంబంధించి కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి ఈ పాఠశాల తాలూకా స్వరూపం ఏ విధంగా ఉందో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, పూర్తిగా చాలా విశాలమైన గదులు. ఈ నేపథ్యంలో పాఠశాల కూడా చాలా అందంగా ఉంది. మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఏదైతే వుడ్తో వెంటిలేషన్స్ కూడా చూసుకోవచ్చు, పూర్తిగా ఎక్కువ దూరబంధాలు, తలుపులు, కిటికీలతో ఉంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ మండి అంటారు దీన్ని. ఇక్కడ పూర్తిగా ఎండ వర్షం నుంచి కూడా వీళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో ఇలాంటి మండీలు మనం చూసుంటాము. ఇప్పుడు ఈ మండువ అనేది మనం చూసుకోవచ్చు, చుట్టూరు కూడా గృహాలు ఉన్నవి, మధ్యలో కూడా ఈ మండువ అనేది ఉండి, ఈ మండువకు సంబంధించి వెలుతురు, గాలి, అదేవిధంగా వర్షం కూడా చాలా దీనిగా ఉంచే పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా మానవుడు ఏదైతే భగవంతుడు ఇచ్చిన జీవన విధానాన్ని అవలంబిస్తే మానవుడి తాలూకా జీవన మనుగడ కూడా బాగుంటుంది అనుకుంటున్నారు. ఎటువంటి రోగాలు లేకుండా సంపూర్ణమైన జీవితాన్ని మానవుడు జీవిస్తాడని కూడా ఈ యొక్క వైదిక గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటివి ఆచరణకు కొంత కఠినతరం అయినప్పుడు కూడా ఈ జీవన విధానాన్ని ఒక్కసారి అవలంబిస్తే ఇది జీవన విధానాన్ని ఎవరు కూడా విడిచిపెట్టని చెప్తున్నారు. చాలామంది కూడా ఇక్కడికి విజిటర్స్ వస్తున్నారు. విజిటర్స్ వచ్చి ఇదే జీవన విధానాన్ని అవలంబిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కూర్మం గ్రామం సంబంధించిన కొంతమంది టూరిస్టులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలుకి వాళ్ళకి ఎలాంటి అనుభూతి కలిగింది ఈ గ్రామాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళతో మాట్లాడి సార్ చూసుకోవచ్చు, టెక్నాలజీకి దూరంగా బతుకుతున్న ఈ కూర్మం గ్రామాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సార్, టెక్నాలజీకి దూరంగా ఉండేటువంటి విలేజ్ గురించి యూట్యూబ్లో చూడడం జరిగింది. మేము 6 monthsగా అనుకుంటున్నాము ఈ ఒకసారి సందర్శిస్తే బాగుంటుందని. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము. ఇవాళ వస్తే ఒక 3 days బ్యాక్ ఈ అగ్ని ప్రమాదం కూడా జరిగిందని తెలిసింది. ఈ అగ్ని ప్రమాదం చూస్తే చాలా దారుణంగా ఉంది. బట్ ఇక్కడ నివసించేటువంటి ప్రజలు ఉండేటువంటి వీళ్ళు డివోషనల్గా ప్లస్ అందరికీ ఒక సందేశాత్మక అనుభూతి కలిగిస్తూ జీవిస్తున్నారు. ఈవెన్ టెక్నాలజీ అంటే ల్యాప్టాప్ కానీ లేదంటే మొబైల్ కానీ ఈవెన్ పవర్ అనేటువంటిది కూడా ఆధారపడకుండా సహజంగా ఆర్గానిక్ పద్ధతుల్లో పండించినటువంటి పంటలు ఇవి చాలా ఆహ్లాదంగా ఉన్నాయండి. ఈ చూసి పిల్లల్ని కూడా తీసుకొద్దామని అనుకున్నాము. బట్ 6 నెలలుగా చేసిన ప్రయత్నానికి ఈరోజు చూసాము. ప్రకృతి చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇటువంటి చోట జీవించిన జీవితం ధన్యమైనటువంటిది. సార్, మనం జనరల్గా చూసుకుంటే మీరు కూడా కరెంటు లేని జీవితాన్ని చూసే ఉంటారు. ఈ పూరిళ్ళు, ఈ మట్టి ఇల్లు, మట్టి గోడలు కూడా చూసే ఉంటారు. మళ్ళీ ఆ అనుభూతి, ఆ జ్ఞాపకాలు మీకు ఏమైనా వస్తున్నాయి ఇక్కడ చూసిన తర్వాత? యాక్చువల్గా ఏంటండి, నేను కడప జిల్లా వాసిని. ఈ మధ్య 6 నెలల క్రితం నేను శ్రీకాకుళం వచ్చాను. మా గ్రామంలో 1974లో కరెంట్ వచ్చిందండి. 74కు ముందు నూనె దీపాల్లో పెట్టి చదువుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజులు ఇక్కడ చాలా బాగా గుర్తుకొస్తున్నాయండి. బాల్యం కూడా చాలా బాగా ఉంది, బాగా డెవలప్ చేస్తున్నారు. ఇలాగే ఉంటే మన పిల్లల్ని కూడా మేము పూర్వకాలంలో ఇలా ఉన్నాము అని చెప్పడానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చండి. అంత బాగా జనరల్ గా మనం చూసుకుంటే టెక్నాలజీ పేరుతో మనం చాలా ముందుకు వెళ్ళామని అనుకుంటున్నాం, కానీ కోరి రోగాలను కూడా కొని తెచ్చుకుంటున్నాము. అదేవిధంగా ఆ తాలూకా మనిషి జీవితం కూడా, ఆయుష్ కూడా తగ్గిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి వాతావరణంలోనికి, ఇలాంటి జీవన విధానంలోనికి మళ్ళీ మానవుడు వెళ్తే బాగుంటుందని అనిపిస్తుందా మీకు? తప్పకుండానండి. ఈ సెల్ ఫోన్ యుగంలోను, కంప్యూటర్ యుగంలోనూ రోజు దాని మీద వర్క్ చేస్తూ మేము గమనిస్తున్నాం. ఓ 2-3 గంటలు పనిచేస్తే కంప్యూటర్లో కళ్ళు లాగడం, సరిగా నిద్ర పట్టకపోవడం, ఇటువంటివన్నీ గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి టెక్నాలజీకి దూరంగా ఉండేటువంటి ప్రదేశంలో ఉండి ఇక్కడ కన్నా జీవితం గడిపితే చాలా చక్కగా ఉంటుందండి. మేడం చెప్పండి, అసలు ఈ వేదిక విలేజ్ కూర్మం గ్రామం మీరు కూడా సందర్శించారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఈ గ్రామము కొనాల వరకు తెలియదండి ఎవరికి. ఆ తర్వాత ఒకరు రావటం చూడటం జరిగింది. ఈ కూర్మ గ్రామం అనే ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంది సమాజం పైన.
దానికి మేమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే తెలుసు, ఆంధ్ర కృష్ణుడు తెలుసు, భగవద్గీత తెలుసు, సనాతన ధర్మం తెలుసు, కానీ ఎంతమంది ఆచరిస్తున్నారండి? ఆచరించాలి అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. ఓకే, ఇలా ఉంటే అలా ఉండేది. అసలు పూర్వము ఈ గానుగని ఇక్కడ గానుగు ఉండేదండి, తెలియదు ఎవరికి. గానుగంటే ఏంటో ఎవరికి తెలియదు పిల్లలకి. ఇక్కడికి వచ్చి నేను ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడికి, మా పిల్లల్ని కూడా తీసుకొస్తాం. చూసి ఓహో సున్నపు బట్టి ఇలా ఉండేది, ఆ సున్నం అంటే ఇలా ఉండదని, ఇలా తీస్తారని తెలియదు అనమాట. ఖచ్చితంగా ఇలాంటి లైఫ్ స్టైలు అంటే కావాలని కోరుకుంటారండి అందరు. అయితే మన టెక్నాలజీ రీచా, మన సమాజ పరిస్థితులు రీచా అలాగ అవ్వదు. కానీ ఇలాంటివి ఇంకా ఇంకా ఈ కూర్మ గ్రామం అనేది ప్రతి జిల్లాలోనూ ప్రతి దగ్గర రావాలండి. వస్తేనే ఇలా కూడా లైఫ్ స్టైల్ ఉంటుందా, ఇలా ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి జీవన విధానంలో జీవిస్తే హార్ట్ అటాక్లు అని ఎందుకంటే వస్తాయి. ఏ సమస్యలు రావు, ఏ రోగాలు రావు, ఏవి రావు. ఆ విధానం అలవాటు పడాలి. అలాని వచ్చేసి మనం ఇక్కడ ఉండలేము అన్ని విడిచిపెట్టి. కానీ అట్లీస్ట్ ఇందులో కొన్ని విధానాలని మన లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి తప్పకుండా. ఇలా ఈ విధానంలో కొంత % మనం అలవాటు చేసుకుంటే రాబోయే తరాల్లో చాలా మెడికల్ ఇవిని మనం కంట్రోల్ చేయొచ్చండి. మెడికల్ ఇవిని తగ్గించొచ్చా నేను అనుకుంటున్నాను. అంటే మనం చూసుకుంటే తెల్లవారి లేచిన నుంచి మొబైల్ ఫోను, కరెంటు, టెక్నాలజీ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేదు, టెక్నాలజీ లేదు, ఫోన్స్ లేవు. వీళ్ళు వండుకునే ఫుడ్ నుంచి కట్టుకునే బట్ట వరకు కూడా వీళ్ళే సమకూర్చుకుంటున్నారు. అసలు దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవాలి అసలు? అంటే లేదు సార్, ఎంతసేపు సైన్స్ టెక్నాలజీ అని పరిగెత్తకుండా లేదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూలాల నుంచి వచ్చాం, ఆ మూలాలకు మళ్ళీ వెళ్ళాలండి. అంటే ఆ మూలాలని మళ్ళీ మనము అంటే బయటకు వెనక్కి తీసుకురావాలి. ఎప్పటివో తీసుకొచ్చి కనీసం ఈ జీవన విధానంలో జీవించడానికి ఒక 5% మనం ప్రయత్నిస్తే ఈ కూర్మ గ్రామము సఫలీకృతం అయినట్టు. అప్పుడు ఖచ్చితంగా మన సనాతన ధర్మం అనేది ప్రపంచం నలుమూలలా కూడా అంటే ప్రజ్వలిల్లుతుంది అనమాట. అది నేను చెప్పగలను. అంటే మేడం మనం చూసుకోవచ్చు, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఏర్పడుతున్నవి. వీళ్ళు మూర్ఖులు, ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్లో టెక్నాలజీని వాడుకోలేకపోతున్నారు, ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా వీళ్ళు పూర్తిగా మార్చుతున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా ఒక హిందుత్వ మతాన్ని అందించే పరిస్థితుల్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒక మత ప్రచారంగానే కొంతమంది దీన్ని భావిస్తున్న పరిస్థితిలో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది చాలా ఫూలిష్ అండి. ఎంత ఫూలిష్ అంటే అది మూర్ఖమైన ఆలోచన. అలా ఎవరెవరైతే అలాగ ఆలోచిస్తున్నారో ఈ మతం అని అదని కాదు, చాలా అంటే వాళ్ళు అసలు ఏం లేదు మనకి. అంటే అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పీపుల్ అంటాను చూడండి, ఇల్లిటరేట్ పీపుల్ మాత్రమే ఆ విధంగా ఆలోచన ద్వారానే కలిగి ఉంటారండి. ఇది ఖచ్చితంగా మనము అవలంబించి, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రత్యక్షంగా చేస్తే కానీ తెలియదు కదా. అలాగే ఇందులో ఈ సమస్య ఏం లేదండి. ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చి ఒక్కసారి ఒక పూట ఇక్కడ స్పెండ్ చేయండి, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటుంది. అంటే రేపటి నుంచి ఓకే పోనీ ఏది కాకపోయినా కనీసం 6 గంటలకైనా నేను లేవాలి, 5:30కైనా లేవాలి, నా పనులు నేనేం చేసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది ఖచ్చితంగా మారుతుంది, ఇంపాక్ట్ ఉంటుందండి. అంతే మరి చెప్పగలను. అది మనం చూసుకోవచ్చు. కూర్మం గ్రామంకి వచ్చిన టూరిస్టులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మరికొంతమంది అయితే ఇక్కడ ఒక్కరోజైనా సరే తమ పిల్లలతో జీవిస్తే తన ఆరోగ్యపరంగా కానీ తర్వాత జీవన శైలి కానీ మారుతుందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ కూర్మం గ్రామం అనేది గత 500 ఏళ్ళు మానవుడి జీవన విధానం ఏ విధంగా ఉండేదో దాన్ని ప్రతిబింబించేలాగా ఉండడం మాత్రం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇంకా మరికొంతమందితో మాట్లాడదాం. పూర్తిగా క్షుణ్ణంగా కూర్మం గ్రామం సంబంధించి వాళ్ళు కట్టుకునే బట్టల నుంచి తినే ఫుడ్ వరకు కూడా ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నవి, వాళ్ళ ఇంట్లో వంటలు అనేవి ఏ విధంగా చేసుకుంటున్నారు, వాళ్ళ ఏ విధంగా జీవన శైలి ఉందో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెక్నాలజీకి దూరంగా బతుకుతున్న కూర్మం గ్రామం సంబంధించి నివాసాల దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇప్పుడు అసలు టెక్నాలజీ ఎటువంటి కరెంట్ కానీ టెక్నాలజీ కానీ ఏమీ లేకుండా వీళ్ళు అసలు ఎలా ఈ ఇళ్లలో నివాసిస్తున్నారు, ఈ జీవన విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఇంట్లోనికి వెళ్దాం. ఇంట్లోనికి వెళ్ళి అసలు అలా జీవన విధానం ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ, మీ యొక్క జీవన విధానాన్ని ఒకసారి మా ప్రేక్షకులకు కూడా చూపించే ప్రయత్నంలో భాగంగా మీ దగ్గరికి వచ్చాము. ఒకసారి మీరు ఎలా జీవిస్తున్నారు, మీ ఇల్లు ఎలా ఉన్నా ఒకసారి చూపిస్తారా మా కోసం?
వెళ్దాం ఒకసారి. ఏదైతే ఈ హరే కృష్ణ హరే రామ సంబంధించి కూర్మం గ్రామం టెక్నాలజీకి దూరంగా ఉండే ఒక గ్రామం సంబంధించిన ఇది పూర్తిగా వాళ్ళ నివాసంలో ఉన్నాము. ఈ నివాసానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ జీవిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. పూర్వకాలం ఏ విధంగా ఏవైతే తాటి చెట్లు తాలూకా ఆ యొక్క కలపతో చేసిన ఇల్లు మనం పూర్తిగా కనిపిస్తుంది. ఇవి కూడా చాలా పెంకులతో చాలా అందంగా తయారు చేశారు, మనం చూసుకోవచ్చు. ఇంత వేసవిలో కూడా చాలా కూల్గా ఉందంటే అసలుకి ఎంత బాగుంది మనం చూసుకోవచ్చు. మన కిందను కూడా చూసుకోవచ్చు. పూర్తిగా ఏదైతే పేడతో అది ఆవు పేడతో అతికిన ఈ యొక్క ఇల్లుని మనం చూడవచ్చు, ఈ గచ్చులను చూడవచ్చు. ఈ గచ్చులని పూర్తిగా ఎటువంటి సిమెంట్ కానీ ఇంకితర ఏమీ కూడా వాడకుండా ఈ యొక్క మట్టి తాలూకా దీంట్లోనే తయారు చేసిన పరిస్థితుంది మనం చూసుకోవచ్చు. గోడల కూడాను ఏదైతే మన గానుగ సున్నం సంబంధించి సున్నంతో తయారు చేసిన గానుగ సున్నంతో అయితే ఈ గోడలను కూడా తయారు చేశారనుకోవచ్చు. ఇంకా ఏదైతే విద్యుత్ లేకుండా వీళ్ళు చీకట్లో ఎలా జీవిస్తారనుకోవచ్చు. వీళ్ళతో సంబంధించిన ఈ దీపాలను కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే రాత్రిపూట ఈ దీపాలలో నూనెని వేసి వెలుతురించి ఈ వెలుతురులో అయితే వీళ్ళు జీవిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి జీవన విధానం అనేది 500 సంవత్సరాల క్రితం మానవుడు ఏ విధంగా జీవించాడో ఆ జీవించే విధానాన్ని స్పష్టంగా మనకి కళ్ళ ముందు కనిపించే విధంగా ఉంది. మనం ఎందుకంటే చాలా టెక్నాలజీతో ముందుకు పోయాం అనుకుంటున్నాము, కానీ పూర్తిగా టెక్నాలజీతో మనమే అంతం చేసుకుంటున్నాం అని కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఈ ఇంటికి సంబంధించి ఇంటి లోపలే బావి మనం జనరల్గా చూసుకోవాలంటే ఇప్పుడు మినరల్ వాటర్ లేనిదే ఎవరు కూడా నీళ్లు తాగే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు కూడా ఏదైతే ఈ బావిలోని నీళ్లు మాత్రం వీళ్ళు సేవిస్తున్నారు. ఈ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయని చెప్తున్నారు. ఎటువంటి అనారోగ్యాలు కూడా రావు ఈ బావి నీళ్ళు వల్ల చెప్తున్నారు. పూర్వకాలంలో ఈ మోటార్లు ఈ టెక్నాలజీలు లేనప్పుడు ఈ యొక్క బావి నీళ్ళు తాగే ప్రజల జీవన విధానం ఉండేది. సేమ్ అలాంటి జీవన విధానాన్ని వీళ్ళు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా మనం చెప్పే విధంగా కాకుండా వాళ్ళతోనే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో పూర్తిగా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం చూసుకోవచ్చు పూర్తిగా ఈ టెక్నాలజీ డెవలప్ అయిన ఈ కాలంలో కూడా మీరు పూర్తిగా ఇలాంటి జీవన విధానం మీరు అవలంబిస్తున్నారు. మేము కూడా విన్నాము. అసలు ఏంటి మీ యొక్క దినచర్య ఏమిటి, ఈ యొక్క గృహం సంబంధించి ప్రత్యేకతలు ఏమిటి? ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం కర్రలు ఉపయోగిస్తామో ఇక్కడ నుంచి ఏదైతే వేడి ఉందో దానివల్ల ఒక పాత్ర కూడా వేడి అవుతుంది అనమాట. రెండు ఒకటిసారి వండొచ్చు. ఆ పొగ వచ్చి బయటికి చిమ్నీ ఉంటుందండి. ఓకే, బయటికి పైప్ లైన్ ద్వారా వెళ్తుంది. సో ఈ కర్రలు ఉపయోగించడం ద్వారా ఏదైతే బూడిద వస్తుందో అది పాత్రలు తోమడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు సాధారణంగా మన డిటర్జెంట్స్ అవన్నీ యూస్ చేసే కన్నా బూడిద ఉపయోగించడం చాలా సింపుల్. అది మనకు ఇక్కడ ఈజీగా కట్టె కర్రల పొయ్యి మీద మీ యొక్క వంటలు అనేది ఇక్కడ జరుగుతుందండి. ఇది కిచెన్ కి సంబంధించిన స్టోర్ రూమ్ అండి. ఓకే, ఇది అంటే ఏదైతే మనకు పప్పు ఇవన్నీ ఇందులో స్టోర్ చేస్తాం అన్నమాట. మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న లగ్జరీ హౌసెస్కి ఎటువంటి తేడా లేకుండా ఒక కిచెన్ సంబంధించి స్టోరేజ్ అంటే దేనికి దాని ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ సమకూర్చే విధంగా ఉన్నది. నెక్స్ట్ ఈ గచ్చులు ఏమిటి హరే కృష్ణ? అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనము పేడ మనం మట్టి ఇది కలిపి నెలకొకసారి రోజు కూడా ఈ మట్టి అండి ఈ మట్టి పేడ మనం మిక్స్ చేస్తాము. మిక్స్ చేసి ఇది అలకడం జరుగుతుంది. నెలకు ఒకసారి అలుకుతామండి. ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం? ఏమైనా సైంటిఫిక్ ఏమైనా ఉందా అంటారా? లేదండి, ఇది మన పూర్వ సాంప్రదాయము. జస్ట్ మనము ఒకటి ఆవు ఎప్పుడు పవిత్రమైంది కాబట్టి ఆవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనము ఉపయోగకరంగానే ఉంటుందన్నమాట. సో అట్లా ఆవు పేడతోటి ఇది అలుకుతాము. ఇటు ఇంటి మధ్యలో నుయ్య ఏంటి పెట్టారు అసలుకి? అంటే ఒక ఇంటికి ఒక నుయ్యి ఉంటుంది, ప్రతి ఇంటికి నుయ్యి ఉంటుందండి. ప్రతి ఇంటికి ఒక నుయ్యి ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ కూర్మం గ్రామంలో ఉండే నివాసాల్లో ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఇండివిజువల్ గా వాళ్ళకి ఇంటి మధ్యలోనే నుయ్యి కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎటువంటి కలుషితం కూడా వాటర్ అయ్యే పరిస్థితి అయితే కనిపించదు. ఇదేంటి స్వామి అంత హాల్? ఇది మొత్తం ఇది ప్రాంగణం అండి. జస్ట్ హాల్ రూమ్. ఇది దేవుడి రూమ్, దేవుడి గది. తర్వాత అది వచ్చి మేము పడక గది అన్నమాట. పడుకునేది 2 బెడ్రూమ్స్ అండి. సో 2 బెడ్రూమ్స్, ఈ 3 రూమ్లు కిచెన్ రూమ్, స్టోర్ రూమ్, దేవుడి రూమ్. ఈ మధ్యలో వచ్చి ఓపెన్ స్పేస్ అండి. అది కొంచెం గార్డెన్ లాగా ఇంట్లో చేసుకోవచ్చు. మధ్యలో బావి ఉంది మనకి.
సో ఇలా ఒక కుటుంబం నివసించడం ఇవి కూడా ఇవి ఇంకా కనుమరుగైపోయాయి పూర్తిగా. ఇవి మనం మనం చూసుకోవచ్చు. ఈ ఇసనకర్రలు అయితే పూర్తిగా కనుమరుగైపోయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఏసీలు, ఫ్యాన్స్, కూలర్స్, రకరకాల పరిజ్ఞానంతో ఇప్పుడు ప్రజలు జీవిస్తున్నారు. కానీ ఎప్పటికి కూడా ఈ యొక్క తాటి ఆకులతో చేసే ఈ ఇసనకర్రలనే వాడుతున్నారు. దీనివల్ల గాలితో పాటు ఎక్సర్సైజ్ కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే ప్రతిది కూడా పూర్వం మన పెద్దలు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఏసీ కింద నిత్యం మనం జీవిస్తుంటే అది ఎటువంటి శ్రమను కూడా మనకి కలిగించదు. కానీ ఏదైతే ఈ ఇసనకర్రలు అంటారు కదా, ఈ ఇసనకర్రలతో మనం అసలు చేసుకుంటే మనకి హ్యాండ్ ఎక్సర్సైజ్తో పాటు చల్లటి గాలిని కూడా ఇస్తుంది. అంటే పూర్వంలో జీవించే మనుషుల జీవన విధానం ఎంత బాగుండేదో మనకి అర్థం పెట్టే విధంగా అయితే మనకి ఇది కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకోవచ్చు హరికృష్ణ, ఏదైతే ఇప్పుడు మీరు ఈ శ్రీకూర్మం గ్రామం సంబంధించి ఈ కూర్మం గ్రామం సంబంధించి ఎన్నేళ్ళ నుంచి జీవిస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు? ఇది 2019లో స్టార్ట్ అయిందండి, 18లో. కానీ 19లో యాక్చువల్ ఇక్కడ పని చేయడం స్టార్ట్ అయ్యారనమాట. సో నేను వచ్చి గత 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేయడం చేస్తుంటాము. ఇప్పుడు నా సేవ వచ్చి ప్రచారం చేయడం అండి. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా కూర్మ గ్రామం గురించి తెలియజేయడము. కొందరు వ్యవసాయం చేస్తున్నారు అనమాట, 8 కుటుంబాలు. సో ఇక్కడ 16 కుటుంబాల్లో మొత్తం కొందరు 8 కుటుంబాలు వ్యవసాయము, బట్టలు నేయడము, ఏవైతే అవసరాలు సాధారణంగా మనిషికి అవసరమో అవి మేమే సమకూర్చుకుంటామండి. 40 ఎకరాల వ్యవసాయం ఉంది, భూమి నుంచి సకలము వస్తుందండి. ప్రతి అంటే మీరు వండుకునే ఆహారం నుంచి కట్టుకునే బట్ట వరకు కూడా మీరే సమకూర్చుకుంటారు అంటారు, వాస్తవేనండి? ఎస్, అవునండి. ఈవెన్ మనం వేసుకునే దుస్తులు, తర్వాత కూరగాయలు, ధాన్యము, పప్పు, ఈవెన్ గానుగ కూడా తీసుకున్నాము. నూనె కూడా వేరుశనగ నువ్వుల నుంచి నూనె. ఎప్పుడైతే ఒకవేళ మాకు సమృద్ధిగా లేనప్పుడు, ఇప్పుడు ఇది ట్రాన్సిషన్ స్టేజ్ అనమాట. అంటే గత 5 సంవత్సరాలే అయింది, మేము ఇంకా చాలా చేసేది ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి తక్కువ పడచ్చు కూరగాయలు, ఆ టైంలో బయట తీసుకుంటాము. అది కూడా చుట్టుపక్కల ఉన్న రైతులు, ఇప్పుడు పొలాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే తీసుకుంటాం అనమాట. ఇప్పుడు హరికృష్ణ, మనం చూసుకోవచ్చు, మీరు ఈ కూర్మం గ్రామంకి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? నేను వచ్చి 5 సంవత్సరాలు అయిందండి ఇక్కడ. గతంలో ఏం చేసేవాళ్ళు మీరు? గతంలో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి, అక్కడ బాలనగర్ దగ్గర. మా నాన్నగారు అందరు కూడా బాలనగర్ అండి, హైదరాబాద్ లోకల్ అండి. తర్వాత చివర్లో ఇక్కడికి వచ్చే ముందు ఇన్ఫోసిస్ కంపెనీలో వర్క్ చేశాను. దానికన్నా ముందు ఏం చదువుకున్నారు మీరు? నాది బీటెక్ అయింది, ఇన్ఫోసిస్ లో మంచి ఉద్యోగం. మరి అవన్నీ విడిచిపెట్టి ఇక్కడే రావాల్సిన కారణం ఏంటి? అంటే ఇది మా గురువు గారు ఉన్నారు. జనరల్ గా సాధువులు ఎప్పుడు కూడా ప్రపంచ శాంతి గురించి వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఇప్పుడు మనం బయట చూడొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ పొల్యూషన్. తర్వాత వచ్చేసి అందరూ మొబైల్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు చిన్నప్పుడే. తర్వాత సూసైడ్ కేసెస్, డైవర్సెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇలా అనేక సమస్యలు మనం ఏదైనా మీరు లెక్క పెట్టండి, చాలా సమస్యలు పెరుగుతున్నాయి అనమాట. ఈవెన్ యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి. 350cc బైక్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నారు. యాక్సిడెంట్స్, ఒకసారి మనిషి తగిలితే ఇక చనిపోవడమే. ఇంత ఫాస్ట్ యుగం ఉన్నా కూడా దానికన్నా ఎక్కువ డేంజరస్ గా జరుగుతుంది అనమాట. ఈవెన్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం వేడి పెరిగిపోతుంది. పూర్వం చూడండి, ఇది ఉపయోగించే వాళ్ళు, కానీ ఇంత చెమట పట్టేది కదా మనకు. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వేడి అయిపోతుంది. ఎందుకంటే పాయిజనస్ గ్యాసెస్ ఇది గాల్లోకి వదులుతున్నారు అనమాట. పాయిజనస్ గ్యాసెస్ గాల్లోకి వదులుతున్నందుకు ఈ భూమి వేడి కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఆలోచించిన దృష్ట్యా శ్రీల ప్రభుపాద, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఏమన్నారంటే, భగవంతుడు ఇచ్చిన జీవన విధానం ఒకవేళ మనిషి ఆచరించినట్లయితే ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా, శారీరకంగా, మానసికంగా కూడా వాడు హ్యాపీగా ఉంటాడని ఆయన 50 సంవత్సరాల పూర్వమే ఇలాంటి గ్రామాలు తయారు చేద్దాం అనుకున్నారు. సో ఆ కళని నెరవేర్చడానికి వీరు ప్రభుపాద అండి, వీరు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ప్రభుపాద. ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇస్కాన్ సంస్థ ఉంది. వీరి శిష్యుడు భక్తి వికాస స్వామి మహారాజ్ అనమాట. ఈ ఫోటో ప్రాపర్ గా లేదు, కానీ వీరు దీనికి ఫౌండర్ అండి. ఈ కూర్మ గ్రామం ఇక్కడ మేము ఈవెన్ బట్టలు ఉతకడానికైనా దేనికైనా కూడా కెమికల్స్ యూస్ చేయకుండా కుంకుడుగాయలు యూస్ చేస్తాం బట్టలు ఉతకడానికి. తర్వాత ఆవు పిడక కాల్చిన పొడి పళ్ళకు ఉపయోగిస్తాము. తర్వాత కానుగ పుల్లలు ఇలాంటివి వాడుతున్నాము. సో ఇట్లా మనం ప్రకృతి నుంచి ప్రతిదీ వస్తుందండి. కానీ ఇప్పుడు చిన్న బ్రష్ గురించి మనం ఒక ఇండస్ట్రీ తయారు చేయాలి. అంటే మనిషి జస్ట్ ఒక చిన్న బ్రష్ గురించి అయినా, లేకపోతే జస్ట్ ప్రతి వస్తువు తీసుకోండి, ఒక ఇండస్ట్రీ కావాలి, ఒక కంపెనీ. దాంట్లో ఎందరో లేబరర్స్ వర్క్ చేయాలి అది తయారవ్వాలంటే. అది ప్రకృతి ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. అలా వీలైనంత వరకు ప్రకృతి మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ప్రకృతి మీద ఎందుకు ఆధారపడుతున్నాము అంటే,
భగవంతుడికి ఇది సంతృప్తికరమైనది అనమాట. ఇప్పుడు ప్రకృతి చూడండి, యాక్చువల్గా ప్రకృతి ఎవరండి? విష్ణువు యొక్క భార్య అంతే, భూదేవి. ఆవిడ సంతోషంగా ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ ఉన్న ప్రజలు ధర్మంగా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఆ విధంగానే మేము ఆ దిశలో వెళ్తున్నాం. స్వామి, మనం ఇంకో విషయం మాట్లాడుకుంటే 500 సంవత్సరాల క్రితం మనిషి జీవన విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ తగ్గట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది. మన తాలూకా టైమింగ్ అనేది ప్రయాణానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. అంతేకాకుండా అన్నీ కూడా మన చేతుల్లోనే ఇంటర్నెట్ వచ్చింది. మరి ఇవన్నిటినీ కాదని మీరు ఈ విధంగా పూర్వకాలంలోనే మీరు బతకాలి అనే ఒక సూచన చేస్తున్నారు. అది మూర్ఖత్వంగా అనిపించట్లేదా? ఇక్కడ 2 సమాధానాలు ఉన్నాయండి. ఒకటి, ఆధ్యాత్మికం వైపు చూస్తే ఇది సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే ఎంత మనం సరళంగా జీవిస్తామో అంత సమయం మిగులుతుంది. అంత సమయము మనం భగవంతుని చింతనలో పెట్టుకుంటే, మనకు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, బహునాం జన్మానామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే అనేక జనన మరణాల తర్వాత జీవుడు ఎప్పుడైతే విజ్ఞానవంతుడు అవుతాడో నన్ను పొందుతాడు అన్నాడు. కాబట్టి మనకు నగర జీవితాల్లో ఈ సమయం దొరకట్లేదు. ఎందుకంటే అక్కడ మన ఆహారము, ఇల్లు మెయింటైన్ చేయడానికి చాలా గంటలు పని చేయాల్సి వస్తుంది. అందుకని ఈ సరళ జీవితంకి ఎందుకు వచ్చామంటే మాకు సమయం మిగిలితే భగవంతుడి సేవ చేసుకోవడానికి, కృష్ణుడి యొక్క నామం చేయడానికి. కాబట్టి ఇది వన్ సైడ్. ఇంకొక విధంగా చూస్తే ఇప్పుడు మీరు అంటున్నారు ఆధునికీకరణ చాలా ముందుకెళ్తుంది, మరి మీరు ఇట్లా వెనుకకి ఎందుకు వెళ్తున్నారు, ఇది మూర్ఖత్వమా అంటే, ఆధునికీకరణకి మేము వ్యతిరేకం కాదు. ఒకటి, మేము ఇక్కడ మా గురువు గారు ఏదైతే మాకు ఆదేశం ఇచ్చారో, పూర్వ ఆచారాలు ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆ సింపుల్ లివింగ్, హై థింకింగ్ గురించి మేము వచ్చాము. ఇక్కడ మేము ప్రపంచానికి ఏదో మార్చేయాలి, ప్రపంచాన్ని ఏదో చేయాలని కాదు. మేము సరళంగా జీవిస్తూ కుటుంబ వ్యక్తులతో, ఉదాహరణకి నేను జాబ్ చేసేటప్పుడు ఉదయం వెళ్ళి 14 గంటలు వర్క్ చేసేవాడిని. కానీ ఇక్కడ కొన్ని గంటలు అవసరమైనంత సర్వీస్ చేస్తాము, మిగతా సమయం భగవంతుని స్మరణ. ఇలా ఒకటి. రెండోది, ఈ టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది, మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే మనము ఎంత అడ్వాన్స్ అవుతున్నా కూడా దాన్ని తగ్గట్టు దానికి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు మా దగ్గర ఇక్కడ ప్రతి నెల ఒక 45 స్టూడెంట్స్ వస్తారండి. అంటే కాలేజెస్ లో, స్కూల్స్ లో ప్రీచింగ్ చేస్తున్నాము. సో ఆ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, మాకు ఇప్పుడు ఈ మొబైల్ కి మేము అడిక్ట్ అయిపోయాము. ఈ యొక్క ఏమంటారు, ఆల్కహాల్ కి కొందరు అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఈ మొబైల్ గేమ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు స్మోకింగ్ కి అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా మానసికంగా, ఈవెన్ రిచ్ పీపుల్ మానసికంగా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఏంటంటే జస్ట్ ఎవరు అమ్మాయిని ఇష్టపడతారు, ఆ అమ్మాయి మోసం చేసేస్తే సూసైడ్ చేసుకునే ముందు కూడా ఓకే కూర్మగ్రామంలో కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము చూస్తున్నాం కదా. అంటే మాకు అనిపిస్తుంది ఓకే డెవలప్ అవుతున్నాం టెక్నాలజీ, బట్ యాక్చువల్గా బేసిక్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి మనిషికి మిస్ అయిపోయిందండి. అది మిస్ అయినప్పుడు ఎన్ని ప్రొవైడ్ చేసినా కూడా జీవుడు హ్యాపీగా ఉండలేడు అనమాట. ఎందుకంటే ఒకవేళ ఈ ఆధునీకరణనే మనిషికి హ్యాపీనెస్ ఇస్తే, వై రిచ్ పీపుల్, ఫుల్ లగ్జరీ పీపుల్, వై దే ఆర్ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఆనందం కావాలండి, ఆనందంగా ఉండాలి. కానీ అది ఎక్కడ వెతకాలి అంటే సహజ ఈ యొక్క రీతిలో వాళ్ళు వెతుకుతే ఈజీగా ఉంటుంది. అందుకనే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ స్టే చేస్తారు. యాక్చువల్గా మా దగ్గర ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ యూట్యూబ్ చూసి జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారు. వచ్చి 2 years అయిపోయి జాయిన్ అయిపోయారు. సో మరి వాళ్ళు కూడా ఏదో కష్టం పడి అక్కడ సిటీ నచ్చాక కాలేదు, సింపుల్ లైఫ్ అనేది ఈజీగా గడిచిపోతుంది, సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు కదా, మీ పిల్లలు వాళ్ళందరూ మీతో పాటు ఉంటున్నారు? అవునండి. వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు చూస్తున్నారా, మా వైఫ్ పిల్లలు, నాకు 2 పిల్లలు ఉన్నారు. యాక్చువల్ గా విద్య, ఇప్పుడు ఏదైతే విద్య ఉంది కదా, ఇక్కడ విద్య ఏంటంటే గురుకుల విద్య ఉంటుందండి. మాది శాంతిపముని యూనివర్సిటీకి కనెక్టే ఉంటుంది. ఇక్కడ వచ్చి వాళ్ళకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఈ 4 లాంగ్వేజెస్ రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పిస్తాము. దెన్ వాళ్ళకు మ్యాథమెటిక్స్, అంటే ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తారు లేదా బ్యాంక్ పని మీద ఏమైనా సపోజ్ వెళ్తారు, అవసరం ఉంటే. జనరల్గా మనిషికి అవసరం ఉండదు, ఎందుకంటే అందరూ వెళ్ళాల్సిన పని లేదు మా దగ్గర. స్టిల్ బ్యాంక్ పని, ఏటీఎం ఎట్లా వర్క్ అవుతుంది, ఇప్పుడు పొలిటికల్ కొంచెం ఎమ్మెల్యే, ఇట్లాంటి కొన్ని విషయాలు కూడా మేము నేర్పిస్తాం. సోషల్ టెక్నాలజీ కూడా నేర్పిస్తారు వాళ్ళకి. టెక్నాలజీ నేర్పివ్వము, బయట ఏం జరుగుతున్నాయో ఆ విషయాలు కూడా వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఇస్తాము. అది సోషల్, ఈ సబ్జెక్ట్స్ నేర్పిస్తాము. స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ మీకు ఏం సంబంధం ఉండదు. అంటే ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది మంచిది కాదని మీ అభిప్రాయం? మంచిది కాదని కాదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా ఉండాలని కాదు. కొందరు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన పూర్వం వేదిక్ స్క్రిప్చర్స్ ఉన్నాయి, అవి ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. సో ఆ వేద విద్య నేర్పియాలి కాబట్టి వేద విద్య నేర్పిస్తున్నాం.
ఆ పిల్లలు ఎప్పుడైతే ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే వాళ్ళకు వేద విద్యలో వాళ్ళు కొంచెం ఉత్తీర్ణత పొందుతారు. ఆ తర్వాత వాళ్ళు వృత్తి నేర్చుకుంటారు. వాళ్ళ మానసిక నేచర్ బట్టి వాళ్ళు వృత్తిని వాళ్ళే ఎన్నుకుంటారు, ఈ వృత్తి నేను చేస్తానని. అంటే అది కూడా కుర్మ గ్రామంలో అనేక వృత్తులు ఉంటాయి. పూర్వం చూడండి 350 పైగా వృత్తులు ఉన్నాయి, ఇప్పుడు అవి అంతరించిపోయి. ఇప్పుడు లాస్ట్ మనం చూస్తున్నాం కదా, సరిగ్గా ఒక పండిన చెరుకుతోటి ఒరిజినల్ బెల్లం దొరకాలన్నా తిరిగి అలసిపోతున్నాం. అంటే వృత్తులు కూడా పోయినాయి. సో అలా ఆ వృత్తులని మళ్ళీ తీసుకురావడం, అందరూ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి జీవించడం, అంటే మ్యూచువల్ డిపెండెన్సీ. ఇప్పుడు నేను ఒకటి తయారు చేస్తాను, నువ్వు ఒకటి తయారు చేయాలి. మీ యొక్క కూర్మం గ్రామంలో కరెన్సీతో పని లేదు, ఉద్యోగాలతో పని లేదు, కరెన్సీ లేకుండా పని ఉండద్దు అన్న ఆ స్టేజ్ లోనే మేము ఇప్పుడు పొందడానికి ట్రాన్సిషన్ లో ఉన్నాం. అంటే ట్రాన్సిషన్ అంటే మీకు అర్థమవుతుంది కదండి, ఆ గమ్యం పొందాలి కానీ ఇంకా టైం పడుతుంది. కానీ మా దిశ అది ఉందన్నమాట. పూర్వం ఏ విధంగా ఉందో ఆ సిస్టమ్ మళ్ళీ మేము పూర్తిగా కూడా కన్వర్ట్ అయ్యే వరకు కూడా చాలా టైం పట్టచ్చు. కానీ మేము ఇప్పుడే దాన్ని అవి అట్లా చేస్తాము అని అనేసి మేము చెప్పలేము. కానీ ప్రయత్నం అయితే ఉంది, ఈ ప్రయత్నంలో నష్టం అయితే లేదు. ఎందుకంటే ఇందులో ఎవరికి హాని జరగట్లేదు, అందరికీ బెనిఫిటే చేస్తున్నాం. ఒకవేళ మీ యొక్క కూర్మం గ్రామంలో నివాసం ఏర్పరచుకోలేదు, మీరు ఏం చేయాలి? దీనికి సంబంధించి ఏమైనా పరీక్షలు మీరు పెడతారా, లేకపోతే ఏంటి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? అంటే 35 సంవత్సరాల లోపు హస్బెండ్ వైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడ వచ్చి ఒక 1-2 వీక్స్ లేదా 1 మంత్ పాటు స్టే చేసి మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. మాకు కరెంట్ ఈ విధంగా లేకున్నా కూడా ఈ సింపుల్ లైఫ్ మాకు ఉంది, ఈ ఆధ్యాత్మికం మాకు ఇష్టమే అని అంటే వాళ్ళకు కొంతకాలం ఉండి ఒక పర్మనెంట్ హౌస్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. వాళ్ళు అలా జీవనం కంటిన్యూ చేస్తారు. డబ్బులు లేదు, ఇక్కడ ఏముండదు, కరెన్సీతో పనే లేదు మీకు. కానీ మీ యొక్క జీవన విధానాన్ని అవలంబించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మేము బయట డొనేషన్స్ అని పెడుతున్నాం, అది కూడా అడుగుతారు. డొనేషన్స్ ఫోన్ పే ఎందుకు పెడుతున్నామంటే ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వడానికి ఏంటంటే పూర్వ పద్ధతులు ఇప్పుడు అంతరించిపోయినాయి కాబట్టి అవన్నీ తీసుకురావడానికి ఎక్స్పెరిమెంట్ అవసరము. మేము చేస్తుంటాము, ఫెయిల్ అవుతుంటాం, దానికి ఖర్చు అవుతుంది ఇప్పుడు ఏదైనా తయారు చేయాలన్నా. అందుకని ఇప్పుడు గానుగా ఉంది, సున్నం గానుగా, అది చాలా ఇప్పుడు చేయట్లేదు ఎవరు. అందుకని ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం ఖర్చు అవుతుంది, మందిరం కట్టడానికి ఖర్చు అవుతుంది. ఇనీషియల్ గా క్యాపిటల్ అవసరం కాబట్టి మాకు డొనేషన్స్ అడుగుతున్నాము. బేసికల్ గా మా ఉద్దేశం మాత్రం ఈ వస్తు మార్పిడి జీవన విధానం స్వయం సమృద్ధి గ్రామం. ఆల్ ఆర్ ఎంప్లాయిడ్ హియర్, బై బర్త్ ఎవ్రీవన్ ఇస్ ఎంప్లాయిడ్. అదండి. అంటే జనరల్ గా ఈ యొక్క ఏదైతే మీరు ఈ టెక్నాలజీకి దూరంగా ఈ జీవన విధానానికి సంబంధించి ఈ ప్రపంచానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కమ్ అండ్ విజిట్ కూర్మగ్రామ్. ఈ కూర్మగ్రామ్ని విజిట్ చేయండి, మా ఫిలాసఫీని కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఒక్క నిమిషంలో నేను చెప్పలేను, అన్లెస్ వాళ్ళు వచ్చి కొన్ని రోజులు అనుభవిస్తే వాళ్ళే చెప్తారు. ఈ ఆచరణ కొంచెం తెలుసుకోండి అని చెప్తాను. అసలు మీకు అసలు ఈ బయట ఉన్న బాహ్య ప్రపంచం మీద మీకు ఎందుకు విరక్తి కలిగింది? విరక్తి కాదండి, అంటే మీరు ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేసి కూడా మరి ఇక్కడికి ఎందుకు మీరు వచ్చారు? సార్ సింపుల్ గా ఆలోచించండి సార్, మనకు మానవ జన్మ అనేది ఉంది. మానవ జన్మ పొందిన తర్వాత మన జీవిత గమ్యం ఏంటంటే భగవంతుడైన శ్రీకృష్ణుని మనం పొందడం అన్నమాట. భగవద్గీత ఆచరించడం. ఆ ఆచరణ ఇక్కడ ఈజీ అవుతుంది అని తెలుసుకొని వచ్చాం. విరక్తితో వస్తే ఒక్క రోజు ఉంటారు, 6 నెలలు ఉంటారు, సంవత్సరం ఉంటారు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటారండి ఎవరన్నా. ఇలా జీవితం అంతా డెడికేట్ ఎవరైనా చేద్దాం అనుకుంటారా? సో అట్లా మీ జీవితాన్ని శ్రీకృష్ణుడి కోసం డెడికేట్ చేయాలనుకుంటున్నారు. కృష్ణుడు గురువు యొక్క సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఇంకా ప్రయత్నిస్తున్నాం. మీ పిల్లలు కూడా అదే పందాలో వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారండి ఇక్కడ. పిల్లలు కూడా చాలా జోవియల్ గా యాక్టివ్ గా ఉంటారు. ఎక్కడ సినిమాలకు వెళ్దాం అలాంటివి ఏమి ఉండే వాళ్ళకి తెలియదు. అవి లేదండి, ఇక్కడ నాటక ప్రదర్శనలు చేస్తుంటాం, రామాయణం మహాభారతం డ్రామాస్ చేస్తుంటాం, నాటక ప్రదర్శనలు, వాళ్ళకి కిరీటం పెడుతుంటాం. వాళ్ళు అసలు అందులో జాయ్ ఉంటది. మళ్ళీ ఈత కొడతారు. పిల్లలు మొబైల్, టీవీ, సినిమాలు, పిజ్జాలు అంటారు. ఇవి అసలు ఏంటి అవన్నీ మీ పిల్లలకి ఏం తెలియవు అవి? దానికన్నా పూర్వం ఇంకా ఎన్నో, ఇప్పుడు మన భీముడు ఆ టైంలో ఎన్ని ఐటమ్స్ చేసేవాళ్ళు. అన్ని ఐటమ్స్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్ వెళ్ళి ఎప్పుడైనా చెప్పన్ భోగాన్ని చూడండి, అంటే భగవంతు నైవేద్యం పెట్టేటప్పుడు ఐటమ్స్ చూడండి. 3000 ఐటమ్స్ పెడుతుంటారు, కొందరు 1000 ఐటమ్స్ పెడుతుంటారు. ఒకటి మ్యాచ్ కాదు, అన్ని ఐటమ్స్ ఉన్న తర్వాత ఇంకా ఎందుకు ఇవన్నీ? ఇప్పుడున్న టెక్నాలజీలో మనం తినే ఫుడ్ అనేది నథింగ్ అంటారు. పూర్వకాలంలో మనం వండుకునే వంటలకి ఎన్నో ఎక్కువ సంఖ్యలో ఉండేవంటారు. యాక్చువల్లీ ఇప్పుడు అన్ని ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా ప్రజలు. అంటే ఇప్పుడు ప్రోటీన్స్ కి సపరేట్ టాబ్లెట్ తీసుకుంటున్నారు, విటమిన్స్ కు టాబ్లెట్. ఎందుకు మరి ఆ గింజలో ఎందుకు ఆ బలం పోయింది? ఎందుకంటే భూమిలో సారం పోయిందనమాట. ఆ సారం రావాలంటే మళ్ళీ పూర్వ పద్ధతులు రావాలండి. ఆవులు, ఎడ్లు, ఆవులు నడవడం, ఎడ్లు నడవడం. వ్యవసాయం ఆవులు, ఎడ్లు చేస్తారు. 2 వర్డ్స్ లో మీ యొక్క కూర్మం గ్రామం కోసం చెప్పమంటే ఏం చెప్తారు? కూర్మ గ్రామం సహజం, సరళం, సాంప్రదాయం, ధార్మికం.
గ్రామము. ఉంతన చింత, సరళ జీవనం, ఉన్నత చింతనం. చింత. ఈ కూర్మ గ్రామం సరళం, సహజం, సాంప్రదాయకం, ధార్మికమైన గ్రామం అన్నమాట. ఇంతేనండి, ఈ 4 పదాలు అన్ని సూచిస్తాయి. సరళం, సహజం, సాంప్రదాయకం, ధార్మికం. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే రాధాకృష్ణ గురువు గారు చెప్తున్నట్టుగా మనం ఈ టెక్నాలజీకి దూరంగా బతుకుతున్నాము అనుకునే కంట ఇక్కడ ఏదైతే భగవానుడి తాలూకా సేవలో బతుకుతున్నామనే సాటిస్ఫాక్షన్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు ఈ గ్రామంలో జీవించాలంటే కరెన్స్తో పని లేదు, ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు, పెద్ద పెద్ద చదువులు కూడా చదవలసిన అవసరం లేదు అంటున్నారు. పూర్తిగా మనం చూసుకుంటే పూర్వకాలంలో మానవుడు ఏ విధంగా జీవించేవాడో అదే జీవన విధానాన్ని అసలుకి ప్రతిబింబించేలాగా ఇక్కడైతే జీవన విధానం ఉంది. మనం చూసాం, మనకు కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో నివాసాలు ఏ విధంగా ఉంటావో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న జనరేషన్కి అసలు మట్టి ఇల్లు అంటే ఏమీ తెలియదు, మట్టి గోడలంటే ఏమి తెలియదు, ఇలాంటి ఇసన కర్రలంటే కూడా ఏమీ తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అలాంటి జీవన విధానాన్ని ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు అంటున్నారు. ఎవరైనా సరే ఈ కూర్మ గ్రామం సందర్శించవచ్చు, వాళ్ళు ఇక్కడ స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. అంతేకాకుండా పూర్తిగా కుటుంబంతో ఉండాలనుకుంటే 30 సంవత్సరాలు దాటిన వారు కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎటువంటి కరెన్సీతో కూడా ఇక్కడ పని లేదని చెప్తున్నారు. అయితే ఇలా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడి సేవలో వీళ్ళు ఉంటున్నామని చెప్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఈ సేవ కోసం వచ్చాము మేము, ఈ జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశం. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్, అంతేకాకుండా రకరకాలైన రోగాలతో మనుషుల తాలూకా జీవితం కూడా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి జీవన విధానం వల్ల మనుషుల తాలూకా మనుగడ అనేది పెరుగుతుంది, వాళ్ళ తాలూకా ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాట్ స్టూడియో.